ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? ఈ దినాల్లో మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక మాట ఏంటంటే, అయినను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్యులలో ఆ విశ్వాసము కనుగొనునా అని చెప్తున్నారు. అంటే దాని అర్థం, ఈ దినాల్లో చాలామంది ఆత్మీయంగా దిగజారిపోతున్న పరిస్థితి, మొదటి ప్రేమను వదులుకుంటున్న పరిస్థితి, ప్రార్థనాత్మను పోగొట్టుకుంటున్న పరిస్థితి, విశ్వాసంలో దిగజారిపోతున్న పరిస్థితి. అయితే ఈ దినాలలో మీ విశ్వాసాన్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారు? మీ ప్రార్థనా జీవితాన్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారు? ప్రభుతో మీకున్న ఆ సహవాసం మీరు ఎలా కాపాడుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ప్రియులారా. ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి ఎప్పుడూ మనల్ని మనం విమర్శించుకుంటూ, మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, ఆలోచించుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో రాయబడిన ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగంలో నుండి కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. మొదటిగా, దేవుని హస్తం యెహెజ్కేలును ఒక ఎండిపోయిన ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడుతుంది. 2వ వచనం, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. ప్రియులారా, ఇక్కడ రాయబడుతున్న ఈ సంఘటన దేవుని ఆత్మకు, ప్రవక్త అయిన యెహెజ్కేలుకు మధ్య జరుగుతున్న సంభాషణ. దేవుని హస్తం యెహెజ్కేలును తీసుకొని ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోనికి దింపింది. అసలు దేవుడు అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు అంటే, అక్కడ ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు తీసుకెళ్ళాడు. అక్కడ గొప్ప దేవుని పని జరగబోతుంది. అక్కడ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అవును ప్రియులారా, ప్రతి దైవజనుని జీవితంలో ఏ సంఘటనలోనికి దేవుడు దైవజనుని తీసుకొని వెళ్ళినా అక్కడ దైవజనుని ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు అనేది వాస్తవం ప్రియులారా. యెహెజ్కేలుని ఎండిపోయిన ఎముకలు నిండి ఉన్న లోయలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ లోయ ఎలాంటిదంటే, అనేక మంది ఆ లోయలో పడి చచ్చిపోయారు. వాళ్ళందరూ చచ్చిపోయి ఎట్లయిపోయారంటే, వాళ్ళ ఎముకలు కూడా కుళ్ళిపోయి ఎండిపోయినాయి అన్నమాట. మాంసం లేదు, కండరాలు లేవు, శరీరం లేదు, ఎముకలు కూడా ఎండిపోయిన ఎముకలు అన్నమాట. అలాంటి లోయలోనికి ఈ ప్రవక్తని దేవుడు ఎందుకు తీసుకొని వెళుతున్నాడు అంటే, అక్కడ దేవుడు గొప్ప అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. అక్కడికి తీసుకొని వెళ్ళాడు. యెహెజ్కేలు చుట్టూ చూస్తే అన్నీ ఎండిపోయిన ఎముకలే కనబడుతున్నాయి. ఇప్పుడు దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు యెహెజ్కేలుని. అదేంటంటే, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని ఓ ప్రశ్న అడుగుతున్నాడు. ప్రియులారా, నిజంగా చాలామంది ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఎండిపోయిన ఎముకలుగానే ఉంటుందండి. వాస్తవానికి ప్రతి మనిషి పాపి. దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనంలో చెప్పబడుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేదు, అందరూ త్రోవ తప్పిపోయారు అని అక్కడ రాయబడతా ఉంటుంది. మరి మనుష్యులందరూ పాపి అయితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాస్తున్నాడు, మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన స్థితిలో ఉన్నాము అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి పాపి. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అంటే నిత్య నరకం. ప్రతి మనిషి నిత్య నరకం నుండి తప్పించుకొని బయటికి రావాలి. ఎంతకాలం నుండి పాపంలో జీవిస్తున్నావో ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావో, ఎంతకాలం ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టలేక దానిలోనే పడిన స్థితిలో ఉన్నావో, ఇప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నీకు సూటిగా తెలియజేస్తున్న ఒక మాట ఏంటి అంటే, ఇక్కడ కనబడుతున్న ఎండిపోయిన ఎముక ఎవరో కాదు, అది నువ్వే.
ఎందుకంటే పాపం వలన వచ్చే ఆ జీతమైన మరణాన్ని తీసుకొని ఆ జీవమంతటిని పోగొట్టుకొని ఎండిపోయిన స్థితిలో జీవితం కొనసాగుతూ ఉంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అంటాడు. ఎందుకంటే పాపము మనల్ని అలాగ ఆత్మీయంగా చంపేస్తుంది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఎండిపోయిన ఎముకలు, ఇవి బ్రతకగలవా? దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ఆత్మీయంగా ఎండిపోయిన వ్యక్తి మరలా జీవములోనికి రాగలడా? పాపము ద్వారా ఎండిపోయిన వ్యక్తి మరలా జీవములోనికి రాగలడా? ప్రియులారా, చాలామంది జీవితాల్లో ఆశలన్నీ వదిలేసుకొని నిరాశతో నింపబడి ఇలాంటి ఎండిపోయిన స్థితిలో జీవిస్తున్నారు. ఎండిపోయిన ఒక మొద్దు ఉందనుకోండి, దాన్ని చూస్తే అది మరలా చిగురు పెడుతుందని ఎవరు అనుకోరు. కానీ మన దేవుని యొక్క గొప్ప ప్రత్యేకత ఏంటి అంటే ఆయన మృతులను సహితం సజీవులుగా చేయవాడు, ఎండిపోయిన దానిలో నుండి చిగురును మొలిపించువాడు, ఎండిపోయిన ఎముకలు కూడా బ్రతికించగలిగిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. ప్రియులారా, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన బ్రతికించే దేవుడు. మరణించి మరణాన్ని బ్రద్దలు చేసుకొని మరణపు ముళ్ళును విరిచి మరణములో నుండి బయటకు వచ్చిన గొప్ప దేవుడు. అంతేకాదు మరణపు ముళ్ళును విరిచాడు అంటే మరణము ఏ వ్యక్తి నుండి కూడా దేవుడు తప్పించగలడు. మరణము నుండి ప్రతి వ్యక్తిని దేవుడు తప్పించగలడు. ప్రియులారా, ఈరోజు ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఒక ప్రశ్న దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే చాలామంది వ్యక్తుల గుండెల్లో ఉన్న ప్రశ్న ఇది. నా జీవితం మరలా బాగుపడుతుందా? నా సేవ మరలా అభివృద్ధి అవుతుందా? నా ఆత్మీయ జీవితం మరలా అభివృద్ధి అవుతుందా? నేను పాపముతో పోరాడుతున్నాను, ఓడిపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను, నేను పరిశుద్ధతలోనికి రాలేకపోతున్నాను, నేను ప్రభు కొరకు నిలబడలేకపోతున్నాను, నేను దేవుని సేవ బలమైన రీతిలో చేయలేకపోతున్నాను. అనేక మంది కృంగిపోతున్న స్థితిలో ఉన్నారు. అయితే ప్రియులారా, ఇప్పుడు దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటి అంటే, ఈ ఎండిపోయిన ఈ ఎముకలన్నీ బ్రతకగలవు. నీ వ్యాపారం అభివృద్ధి అవ్వగలదు, నీ సేవ అభివృద్ధి అవ్వగలదు, నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి అవ్వగలదు, నీ కుటుంబం అభివృద్ధి అవ్వగలదు, దరిద్రత నుండి నువ్వు బయటికి రాగలవు, నీ అప్పుల్లో నుండి నువ్వు బయటికి రాగలవు. పరిశుద్ధుడైన దేవుని యొక్క శక్తి నీ జీవితంలో ఏ కార్యమైనా చేయగలదు. ఎండిపోయిన స్థితి నుండి చిగురు పెట్టించే దానికి మరలా ఉన్నతమైన రీతిలో ఎదిగేలా చేయగలిగే గొప్ప జీవం యేసయ్యలో ఉంది ప్రియులారా. అయితే యెహెజ్కేలుని దేవుని ఆత్మ అడిగినప్పుడు యెహెజ్కేలు చెప్తున్న మాట ఏంటి అంటే, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అంటున్నాడు. అంటే అయ్యా, నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతుంది, నువ్వు బ్రతికించకపోతే ఇక అది బ్రతకదు అన్నట్లుగా యెహెజ్కేలు చెప్తున్నాడు. అవును ప్రియులారా, మన జీవితం అంతా ఎవరి మీద ఆధారపడిందంటే కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడింది. దేవుడు నిన్ను బాగు చేస్తే నువ్వు బాగుపడగలవు, దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తే నువ్వు అభివృద్ధి చెందగలవు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదించగలవు. దేవుడు నిన్ను కానీ ఏ కార్యము చేయకుండా విడిచిపెడితే అసలు మనం బ్రతకటమే అసాధ్యం ప్రియులారా. మనం బ్రతుకుతుంది దేవుని కృప వలన మాత్రమే. ప్రతి దినం ప్రతి క్షణం మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. యెషయా గ్రంథం 27:3 రాయబడుతుంది, యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము నేను దాన్ని కాపాడుతున్నాను అంటున్నాడు. మనం ప్రతి క్షణం కాపాడబడుతున్నాం ప్రియులారా దేవుని చేత. మనమంటూ ఉనికి కలిగి ఉన్నాము అంటే అది కేవలం దేవుని వలననే. అందుకే యెహెజ్కేలు అంటున్నాడు, ప్రభువా నువ్వు బ్రతికిస్తే ఇవి బ్రతుకుతాయి, అది నీకే తెలియను అని యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు. అప్పుడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్న ఒక చక్కని మాట ఏంటంటే, నరపుత్రుడా, ఇవి బ్రతకాలి అంటే నువ్వు ఒక ప్రవచనం ఎత్తాలి అంటున్నాడు. యెహెజ్కేలు నోట ఒక ప్రవచన వాక్యాన్ని దేవుడు పెడుతున్నాడు. అవును ప్రియులారా, ఈ రోజున దేవుని సేవకులుగా మేము మీతో మాట్లాడుతున్నాం. ఈ వాక్యం అంటే ఇది దేవుడు మీకు ఇస్తున్న ఒక ప్రవచన వాక్యం. వాక్యాన్ని నమ్మండి ప్రియులారా, వాక్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, వాక్యంలోని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోండి. వాక్యం జీవము కలిగినది, తరాలు మారినా యుగాలు మారినా దేవుని వాక్యం మారదు. ఆకాశం భూమి గతించిన దేవుని మాట గతించదు. దేవుని వాక్యం శక్తి కలిగినది. ఈ వాక్యం ఎవరి నోట పలకబడినా మీరు ఆ వాక్యాన్ని నమ్మగలిగితే దేవుడు మీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. అందువల్ల దేవుని బిడ్డలు తమ నోట్లో వాక్యాన్ని కలిగి ఉండాలి, వాక్యాన్ని చెప్పేవారుగా ఉండాలి. యెహెజ్కేలుతోటి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక ప్రవచనం ఎత్తి చెప్పు. ఏమని ప్రవచనం అది? యెహెజ్కేలు గ్రంథం 37:5 ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి
మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్పిన ఈ ప్రవచన వాక్యంలో ఉన్న ప్రత్యేకమైన సారాంశాన్ని మీకు తెలియజేయాలని కోరుతున్నాను. దేవుడు చెప్తున్న ఆ ప్రవచన వాక్యంలో మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అంటున్నాడు. రెండవది, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనంలో 3 ప్రాముఖ్యమైన అనుభవాలు జరిగి ఆ తర్వాత జీవాత్మ వారిలోనికి వచ్చినట్లుగా మనకి వ్రాయబడతా ఉంది. ఏంటి ఆ 3 ప్రాముఖ్యమైన అనుభవాలని మనం చూస్తే ప్రియులారా, మొట్టమొదట నరములనిచ్చి అంటున్నాడు. నరములు ఇస్తున్నాడు. నరములు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మన శరీరంలో నరములు ఉన్న ప్రాంతం ఇది. మన శరీరం అంతటిలో ఎక్కడ కట్ చేసినా ఖచ్చితంగా బ్లడ్ వస్తుంది. బ్లడ్ రాని ప్రాంతం అంటూ ఈ శరీరం అంతటిలో ఎక్కడా లేదు ప్రియులారా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ శరీరం అంతటిని నరములతో దేవుడు నింపాడు అని అర్థం. మానవ శరీరంలో ఉన్న నరములు చిన్నవి పెద్దవి ఇవి చాలా విశాలమైనవంటండి. ఈ నరాలన్నింటినీ కూడా కొంచెం పొడవుగా కానీ పెట్టగలిగితేనంట మానవ శరీరంలో ఉన్న నరములు ఈ భూమి మొత్తాన్ని ఒకసారి అలా చుట్టి వచ్చేంత పొడవు కలిగినన్ని నరాలు ఉన్నాయంటండి. అన్ని నరములతో దేవుడు మనల్ని చేశాడే. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనం ఎంత గొప్పవారం. మనము ఆయన బిడ్డలము కాబట్టి ఆయన మనకు అంత కృపనిచ్చాడు ప్రియులారా. ఇప్పుడు మానవ శరీరంలో ఉన్న ఈ నరములు. రెండవది, మాంసమును దాని మీద కప్పుతానంటున్నాడు. మూడవది, నరములు మాంసము కలిసి ఉన్న ఆ ప్రాంతాన్ని చర్మముతో కప్పుతాను అంటున్నాడు దేవుడు. ప్రియులారా, మానవులుగా మనం నిర్మించబడిన రీతి ఇది. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి: నరములు, మాంసము, చర్మము. నరములు మన శరీరం అంతా వ్యాపించి ఉన్నాయి, రక్తమును ప్రవహింపజేసేవిగా ఉన్నాయి. ఈ నరములు, మాంసము, చర్మము ఈ 3 దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి ప్రియులారా. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో 3 ప్రాముఖ్యమైన అనుభవాల్లో ఉండాలి ప్రియులారా. నెంబర్ 1, మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. నెంబర్ 2, మన నోట్లో దేవుని వాక్యం ఉండాలి. నెంబర్ 3, మన జీవితంలో దేవుని వాక్యం ఉండాలి. మన హృదయం నిండా దేవుని వాక్యం నింపబడి ఉండాలి. నరములు కనబడవు మన శరీరంలో, కానీ అణువణువులో వ్యాపించి ఉంటాయి నరములు. అలాగే మన హృదయం మనకు కనబడదు, అది ఏ వ్యక్తికి కనబడదు, కానీ హృదయంలో అనేక రకాలైన ఆలోచనలు ఉన్నాయి. అలాగే ఈ నరములో ఎలాగైతే రక్తం ప్రసరిస్తూ ఉంటుందో మన హృదయంలో దేవుని వాక్యం అలాగూ ప్రవహిస్తూ ఉండాలి ప్రియులారా. ఎక్కువగా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో తలంపోస్తుల్లో నింపబడుతూ ఉండాలి. మనం కూర్చున్నా నిలబడినా త్రోవను నడిచినా దేవుని వాక్యం మాట్లాడాలి అని ద్వితీయోపదేశకాండంలో దేవుడిచ్చిన ఆజ్ఞేయ ఉన్నది. మనం ఎక్కడకు నిలబడినా ఎక్కడ కూర్చున్నా దేవుని వాక్యం మాట్లాడాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పాలి అని చెప్తున్నాడు. అలాగే ప్రతి యూదుడు కూడా ప్రియులరా ఒక సర్టెన్ ఏజ్ ఉంటుంది, 8 సంవత్సరాలు అలాగూ. ఆ వయసు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రతి యూదుడైన వ్యక్తి దేవుని మందిరంలోనికి వచ్చి ధర్మశాస్త్రం అంతటిని చూడకుండా కంఠోపాఠంగా అప్పజెప్పాల్సిందే. ఆ పంచకాండములు కంఠోపాఠంగా అప్పజెప్పాలండి ధర్మశాస్త్రం. ఇది ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన విధి. ఎందుకంటే ఆ వాక్యం మీ హృదయంలో ఉండాలి అని చెప్తున్నాడు. రెండవది, ఆ వాక్యం నీ నోట్లో ఉండాలి. నువ్వు పలికే మాటల్లో దేవుని గురించి మాట్లాడాలి, దేవుని వాక్యాన్నే పలకాలి, దేవుని గురించిన కార్యాలను గురించి నువ్వు పలకాలి. అంతేగాని విస్తారమైన మాటలు మనం మాట్లాడితే వాటిలో దోషం ఉంటుంది అంటుంది. ఇతరులను గురించి వారు అలాగూ వీరిలాగని మాట్లాడుకుంటే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, ఇంకా మన జీవితంలో నష్టం ఉంటుంది ప్రియులారా. కొరుకుడు పుండు ప్రాకినట్లుగా కొన్ని చెడ్డ మాటలు ప్రాకుతూ ఉంటాయట. అంటే అవి మనిషికి కీడు చేసేవిగా ఉన్నాయని సామెతల గ్రంథంలో రాయబడుతుంది. ప్రియులారా, మన జీవితంలో మనకు చెడు చేసేది, మనకు కీడు చేసేది దేవుడు మన జీవితంలో అనుమతించడానికి ఒప్పుకోడండి. ఎందుకంటే
తల్లిదండ్రులు ఎవరైనా తమ కళ్ళ ముందు తమ బిడ్డలు చిన్న నొప్పితో బాధపడుతున్నా తట్టుకోలేరండి. ఎందుకంటే అది వారిలో దేవుడు పెట్టిన ప్రేమ. మరి దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు. అంటే ఆయన మనకు తల్లి తండ్రి అయి ఉన్నాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీను అంటున్నాడు. అంటే తల్లిదండ్రి చనిపోయిన వారికి తల్లి తండ్రిగా దేవుడే ఉండి చేరదీస్తాడు. తల్లిదండ్రి ఒకవేళ దేవుని నమ్ముకున్నారని విడిచిపెట్టిన వారిని దేవుడే తల్లిదండ్రిగా ఉండి చేరదీస్తాడు. ప్రియులారా, తల్లి తండ్రి ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో బాధపడటానికి దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మన జీవితంలో చెడు కలిగింది, మన జీవితంలో మనల్ని పాడు చేసేది, మనకు నష్టం కలిగించేది దేవుడు మన జీవితంలో అనుమతించడు, ఒప్పుకోడు. అందుకే దాన్ని దేవుడు అవాయిడ్ చేయటానికే ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. నువ్వు ఇలాగే చేయి, నువ్వు ఇలాగే మాట్లాడాలి, నువ్వు దీని గురించి ఆలోచించాలి, నువ్వు ఇలా ప్రవర్తించాలి. చక్కగా మానవ జీవితానికి అవసరమైన వాక్యం దేవుడు బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథం వాక్యాన్ని చదివి దాన్ని మన హృదయంలో ఉంచుకొని మన నోటితో దాన్ని మాట్లాడుతూ మన జీవితంలో దాన్ని జీవించగలిగితే అంతకంటే ధన్యమైన జీవితం ఇంకోటి లేదండి. ఈ లోకంలో చాలామంది గొప్ప పేర్లు తెచ్చుకోవాలని, లేకపోతే గొప్పగా సంపాదించాలని ఇంకా ఏదేదో ఆశపడుతున్నారు. కానీ తరతరాలకు నువ్వు దీవెనకరముగా మారాలి అంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి, నీ నోట్లో ఉండాలి, నీ జీవితంలో ఉండాలి. అప్పుడు నువ్వు తరతరాలకు దీవెనకరమైన వ్యక్తివి. అంతేకాదు ఈ వాక్యాన్ని మీ పిల్లలకు ఒక ఆస్తిగా స్వాస్థ్యంగా ఇవ్వండి. తల్లిదండ్రులు ఈ రోజున బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 అపార్ట్మెంట్లు కట్టాలి. మంచిదేనండి, వారికి మీరు ఇళ్ళు కడుతున్నారు, బాగానే ఉంది. వారికి పరలోకంలో గృహాన్ని మీరు కట్టారా? వారి ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టారా? వారికి వాక్యాన్ని మీరు నేర్పించారా? బాబు, నువ్వు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి, మనకు ఆధారము దేవుడే అని ప్రతి విషయంలో ప్రార్థన చేయటం మీ పిల్లలకు నేర్పించగలుగుతున్నారా? ప్రతి విషయంలో దేవుని వాక్యం మీద ఆధారపడటం మీ పిల్లలకు నేర్పించగలుగుతున్నారా? వాక్యం ఎడల విశ్వాసము కలిగి, ప్రార్థన ఆత్మను కలిగి, దేవుని కొరకు ఒక రోషము కలిగిన జీవితం జీవించే బిడ్డలను తయారు చేసే తల్లిదండ్రులు ఏరి ఈ దినాల్లో. ప్రియులారా, ఈ దినాల్లో పిల్లల పరిస్థితి ఎలా అయిపోయిందంటే పొద్దున్నే లేవగానే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. స్కూల్లో అవి చదవటమే సరిపోతుంది, స్కూల్లో హోంవర్క్ ఇంటికి రాగానే చేయడం సరిపోతుంది, రాత్రి అలసిపోయి పడుకొని నిద్రపోతున్నారు. పిల్లల్లో ప్రార్థన చేయటం లేదు, పిల్లల్లో వాక్యం నేర్చుకునేది లేదు. పిల్లలు దేవునికి దగ్గరగా రావటానికి బదులుగా సాతాను ఇలాంటి బలమైన భారాన్ని పిల్లల మీద పెట్టేస్తున్నాడు. కుటుంబంలో కూడా చూస్తే పొద్దున పోతున్నారు, సాయంత్రం వస్తున్నారు, ఎవరి దారి వాళ్ళదైపోతుందండి. కుటుంబంగా కలిసి భోజనం చేసే కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ప్రియులారా? కుటుంబంగా కలిసి ప్రార్థన చేసే కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? కుటుంబాల్లో ప్రేమ ఈ దినాల్లో కనిపించలేకుండా పోవటానికి కారణం వారు కుటుంబంగా కలిసి ప్రార్థన చేయట్లేదు, కుటుంబంగా కలిసి దేవుని వెతకట్లేదు, కుటుంబంగా దేవుని సన్నిధిలో కనబడటం లేదు. దేవుని మందిరానికి కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కుటుంబంగా కలిసి మీరు దేవుని మందిరానికి వెళుతుంటే అది నిజంగా ఎంత అద్భుతమైన అనుభవం. కుటుంబంగా మీరు పరలోక రాజ్యంలో కనబడితే అది ఎంత అద్భుతమైన అనుభవం. ప్రియులారా, ఇంగ్లాండ్ దేశంలో ఇటీవల కాలంలో చర్చిలన్నీ మూతబడిపోయి క్లబ్బులు గాను, అలాగే ఆయా ఫంక్షన్ హాల్స్ గాను ఇలా మారిపోవటానికి గల కారణం ఏంటి అంటే తల్లిదండ్రులైన వారు వారి పిల్లలకు ఆ సత్యాన్ని నేర్పించలేకపోయారండి. అందువలన ఈ రోజున కొన్ని చర్చిలు మూతబడిపోతున్నాయి. ఈరోజు క్రైస్తవులుగా మనం అంటూ ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనము కలిగి జీవిస్తున్నామా? దేవుని వాక్యం మన హృదయంలో ఉందా? మన నోట్లో ఉందా? మన జీవితంలో ఉందా? మన జీవితం ద్వారా మన కుటుంబంలో వాక్యాన్ని తీసుకొని వెళ్ళగలుగుతున్నామా? మన తర్వాత తరానికి దేవుని వాక్యాన్ని అందించగలుగుతున్నామా? మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించగలుగుతున్నామా? ఈ ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి వేసుకోవాలండి. పిల్లలు చక్కగా చదవాలని ఏ స్కూల్ మంచిది అని వెతికి ఫీజులు ఎక్కువైనా కష్టపడి కట్టి అందులో చేర్పించి మీరు చదివిస్తున్నారే, వారి ఆత్మ రేపొద్దున నరకానికి పోతే మీరు ఒకవేళ పరలోకంలో ఉంటే, మీరు పరలోకంలో ఉండి మీ పిల్లల నరకంలో మీరు చూడగలరా? వాళ్ళు పడే వేదన, వారు కార్చే కన్నీరు, నరకంలో ఏడ్పు పండ్లు కొరుకుట ఉండే స్థలం, అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు, అలాంటి భయంకరమైన స్థలంలో మీ పిల్లలు బాధపడితే చూస్తూ ఉండగలరా? మరి పిల్లల ఆత్మీయ జీవితం కొరకు తల్లిదండ్రులుగా మీరేం చేస్తున్నారు? ఒక తల్లిగా నువ్వెంత కన్నీరు కార్చి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఒక తండ్రిగా నీ బిడ్డల కొరకు నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మన జీవితంలోనికి రావాలి. ఇంకా దురదృష్టకరమైన సంగతి ఏంటంటే చాలామంది విశ్వాసులైన తల్లిదండ్రులకు దేవుని వాక్యం ఇంకా పూర్తిగా తెలియని వారు చాలామంది ఉన్నారు. ఒక్కసారి కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని జీవితంలో చదవని వారు చాలామంది ఉన్నారు. ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఒక్కసారైనా మీ జీవితంలో చదివారా?
చదవకపోతే నేను చెప్తున్నాను, మీ భక్తి సరైన భక్తి కాదు. వాక్యం తెలియని భక్తి ఏం భక్తి అండి? చుక్కాని లేని నావ ఎలా నడుస్తుంది ప్రియులారా? స్టీరింగ్ లేని కారు ఏం నడుస్తుంది చెప్పండి? స్టీరింగ్ తీసేస్తే కారుకి ఇంజిన్ ఉండే ఏం ప్రయోజనం, అన్నీ ఉండే ఏం ప్రయోజనం, ఎటు నడుస్తుంది? వాక్యము లేని జీవితం అంతేనండి. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తున్నాడు. యెహెజ్కేలు భక్తుడు ఈ ఎండిపోయిన ఎముకల మధ్యలో ఒక ప్రవచనాన్ని ఎత్తి చెప్తున్నప్పుడు దేవుడు చేస్తున్న కార్యం ఇక్కడ ఒక అద్భుతంగా కనబడుతుంది. ఎండిపోయిన ఎముకలు బ్రతకాలి అంటే మొట్టమొదట వాటికి నరములు కావాలి. అంటే పాపంలో ఉన్న వ్యక్తి పరిశుద్ధుడిగా మారాలి అంటే, నిత్య నరకాగ్నికి వెళుతున్న ఆత్మ పరలోకానికి రావాలి అంటే మొట్టమొదట అతని హృదయంలోనికి వాక్యం రావాలి. అందుకే దేవుని వాక్యం అంట బండలను బద్దలు చేయి సుత్తె వంటిదట. కఠినమైన హృదయం కూడా దేవుని వాక్యం ముందు కరిగిపోతుందండి. దేవుడు ఎటువంటి వ్యక్తినైనా మార్చగలడు ప్రియులారా. దేవుని వాక్యానికి అటువంటి శక్తి ఉందండి. ఎటువంటి వ్యక్తినైనా దేవుడు దర్శించగలడు. ఎటువంటి వ్యక్తి జీవితంలో అయినా దేవుడు మేలు చేయగలడండి. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించగలడు అని వింటున్నారు, కానీ దేవుడు మార్చగలడు అనే సందేశం ఎందుకు వినలేకపోతున్నారు మీరు? క్షమిస్తాడని ఇంకా పాపంలో నిలిచి ఉంటామా? కృపను మనం పాపం చేయడానికి వాడుకుంటామా? దేవుని కొరకు పరిశుద్ధంగా నిలబడటానికి ఎందుకు వాడుకోకూడదు? దేవుడు మనల్ని బలపరుస్తాడని ఎందుకు వాడుకోకూడదు? ప్రియులారా, మనం ప్రభు కొరకు నిలబడి జీవించవలసిన వారమే కానీ పాపంలో పడిపోయే వాళ్ళం కాదండి. రోడ్డు మీద నడుస్తున్నారు, ఒకవేళ ఎదురు రాయి తగిలింది, పడిపోయారు. మీరు పడిపోయాను కదా అని అక్కడే ఉంటారా? లేచి నడవరా? ఆత్మీయ జీవితంలో ఎందుకు లేచి నడవలేకపోతున్నారు? ఎందుకు ఆత్మీయ జీవితంలో పోగొట్టుకున్న ప్రార్థనాత్మను తిరిగి సంపాదించుకోలేకపోతున్నారు? పోగొట్టుకున్న పరిశుద్ధతను ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు? ప్రియులారా, మోకరించి ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవండి. ప్రభు కొరకు మీరు నిలబడగలుగుతారు. దేవుడు జీవాన్ని మీలోనికి రప్పించగలుగుతాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుని జీవం రావాలి అంటే దేవుని వాక్యం రావాలి, అతని హృదయంలోనికి రావాలి, అతని నోట్లోకి రావాలి, అతని జీవితంలోనికి రావాలి. ఈ చర్మం ఈ శరీరం అంతా ఎలా కప్పిందో మన జీవితంలో దేవుని వాక్యం క్రియారూపకంగా చూపించేవారుగా మనం అలా మారగలగాలి ప్రియులారా. అలాంటి విశ్వాసంతో పరిశుద్ధతతో మనం కానీ జీవించగలిగితే దేవుని వాక్యంలో శక్తి మన జీవితంలో అనుభవిస్తామండి. ఈ దినాల్లో ఎవరు తల మీద చేయబెడితే ఏ కార్యాలు జరుగుతాయని సేవకులను వెతుక్కోవడం అయిపోయింది, కానీ దేవుని వెతికే ప్రజలు ఎక్కడున్నారు? దేవుని వాక్యం నీ చేతిలో ఉందే, ఆ వాక్యాన్ని చదువు, వాక్యాన్ని నీ జీవితంలోనికి తీసుకో. అద్భుతమైన బలమైన శక్తి నీ చేతిలో ఉన్న ఈ వాక్యంలోనే ఉంది. వాక్యం వల్ల ప్రపంచాలు నిర్మించబడ్డాయి. వాక్యం వల్ల భూలోకం నిర్మించబడ్డది. వాక్యం వల్ల మృతులు సజీవులయ్యారు. వాక్యమే అన్నిటికీ మూలం. ఈ వాక్యం మన చేతిలో పెట్టాడండి దేవుడు. ఈ బైబిల్ మన చేతిలోనికి రావడానికి ఎంతమంది భక్తులు తమ రక్తాన్ని కాచారండి, ఎంతమంది తమ ప్రాణాన్ని పెట్టారండి. వాళ్ళ ప్రాణ క్రయధనం ఈ రోజున విలువ లేకుండా పోయిందా? బైబిల్ని దుమ్ము పట్టించేస్తున్నారు కొన్ని ఇళ్లలో. బైబిల్ని అసలు చదవలేకపోతున్నారు. ఈ బైబిల్ యొక్క వెల ఎంత చెప్పగలరా ఎవరైనా? ఎంతమంది రక్తం దీని వెనుకుందండి. ఈరోజు ఈ వాక్యం మన చేతిలోకి రావటానికి, ఈ వాక్యం మనం చదవాలని, ఈ సత్యం మనం గ్రహించాలని, ఈ వాక్యానుసారంగా మనం జీవించాలని, దేవుని కార్యాలు మనం అనుభవించాలని ఎంతోమంది తమ ప్రాణాలకు తెగించి ఈ వాక్యాన్ని మన దాకా తీసుకుని వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం నీ జీవితంలోనికి వస్తే నువ్వు బ్రతుకుతావు. వాక్యం నీ జీవితంలో లేకపోతే నువ్వు చచ్చిపోతావు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాక్యం లేని వ్యక్తి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు ప్రియులారా. మూడవ అనుభవం ఇక్కడ ఏమంటాడంటే, నరములు మాంసములు చర్మము కప్పిన ఆ బాడీ, ఫిజికల్ బాడీ నార్మల్గా నిలబడి ఉంది. దానిలో జీవం లేదు. దానిలో జీవం కావాలంటే జీవాత్మ రావాలి. అలాగే ప్రియులారా, ఒక వ్యక్తి వాక్యాన్ని కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడే జీవాన్ని తీసుకుని వచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. ఎండిపోయిన ఎముకలు పాపపు జీవితానికి గుర్తు. ఆ ఎముకలు ఈ యెహెజ్కేలు ప్రవక్త ప్రవచనం చెప్పుతూ ఉండగా ఒక శబ్దం వింటున్నాడంట. అదేంటంటే, ఎండిపోయిన ఎముకలన్నీ గడగడ గడగడ శబ్దంతో కలుసుకుంటూ అస్థి పంజరాలుగా నిలబడ్డాయి. నిలబెట్టిన ఈ స్కెలిటన్ జీవంతో రావాలి అంటే నిలబడిన ఆ స్కెలిటన్ ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తి గుర్తు. ఈ వ్యక్తి ఇప్పుడు వాక్యాన్ని తన హృదయంలోనికి, తన నోట్లోనికి, తన జీవితంలోనికి తీసుకుంటే ఆకారము కలిగిన ఒక శరీరం అయ్యాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడుతుంటే, దేవునితో అటువంటి సహవాసం కలిగి ఉంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఆత్మ సంబంధంగా జీవం కలిగిన వ్యక్తి అయ్యాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీ పరిస్థితి ఎక్కడుంది? కేవలం ప్రార్థన ద్వారానే ఆగిపోయావా? కొంతమంది దేవునితో ఎటువంటి సంబంధం ఉండదు, కానీ దేవునితో సంబంధం కలిగి ఉన్నాము అని అనుకునే ప్రమాదం ఉంది ప్రియులారా. ఎందుకంటే మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేసుకొని వెళ్తున్నారు, బాగానే ఉంది. మరి నీ పాపాలు క్షమించబడ్డాయా?
పాపపు స్వభావం నుండి నువ్వు విడుదల పొందావా? యేసు రక్తం నీ జీవితంలో అణువణువు కడిగిందా? దేవుని వాక్యం యొక్క శక్తి నీ జీవితంలోనికి వచ్చిందా? వాక్యము ద్వారా నువ్వు శుద్ధి చేయబడ్డావా? వాక్యము నీ జీవితంలో క్రియ చేయగలుగుతుందా? దేవజనుడు దేవుని వాక్యాన్ని నీకు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యము నీ గుండెల్ని తాకుతుందా లేదా? కొంతమందికి ఏ స్పర్శ ఉండదు. వాక్యం వింటున్నా ఇటు చూస్తుంటారు, అటు ఇటు తిరుగుతుంటారు, ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాక్య సంబంధమైన స్పర్శ ఆ హృదయానికి లేకుండా పోయింది. ఆ హృదయం దేవునికి మూయబడిన హృదయమేమో, ఆ హృదయం బండరాతి గుండె అయిన హృదయమేమో, ఆ హృదయం దేవునికి కఠినపరుచుకున్న హృదయమేమో. కాబట్టి దేవుని మాటకి లోబడలేకపోతుంది, దేవుని మాట అర్థం కాలేకపోతుంది. దేవుని వాక్యం హృదయాన్ని తాకినప్పుడు నీలో పశ్చాత్తాపం రావాలి, నీ లోపాలు బయటికి రావాలి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంతేగాని వాక్యం వింటా నవ్వుకుంటామో, వాక్యం వింటా సరదాగా వింటామో దానివల్ల అసలు ఏ ప్రయోజనం లేదండి. నాకు ఒక దైవజనుడు ఒక ఆత్మీయ సత్యమే నేర్పించాడంటే, ఎప్పుడైతే ప్రజలు వాక్యం బోధిస్తున్నప్పుడు నవ్వుతారో ఇక ఆ తర్వాత చెప్పే ఏ వాక్యం కూడా వాళ్ళలో అసలు ఫలించదంటండి. ఇక వాళ్ళ హృదయం మూయబడిందంట. ఇంక ఎంటర్టైన్మెంట్గా తీసేసుకుంటారంట వాక్యాన్ని. ఈ రోజుల్లో చాలామంది ఎవరు నవ్విచ్చే ప్రసంగాలు చేస్తున్నారు, వెతుక్కుంటా వెళ్తున్నారు. నేను చెప్తున్నాను ప్రియులారా, నీకు పశ్చాత్తాపం రాకపోతే నువ్వు పాపాన్ని దిద్దుకోవాల్సిన అవసరం లేనంత పరిశుద్ధుడువా? నీ హృదయ జీవితాన్ని పరిశీలించుకోవద్దా? నువ్వు యేసు రక్తంలో కడగబడవద్దా? వాక్యం చేత శుద్ధి చేయబడవద్దా? మరి నీ పరిశుద్ధత నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావు? ఎలా సంపాదించుకుంటావు? దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒప్పింపజేస్తున్నప్పుడు, అప్పుడు నీ జీవితంలో సరి అయిన ఆత్మ సంబంధమైన కార్యం జరుగుతుంది. ప్రియులారా, ప్రార్థన చేయాలి, అది స్కెల్టన్గా నిలబడిన దాని గుర్తు. వాక్యం మనం జీవితంలోనికి అన్వయించుకోవాలి, అది మాంసము నరములు చర్మముతో కప్పబడిన దానికి గుర్తు. ఆఖరిగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో క్రియ చేయాలి, మనం ఒప్పింప చేయాలి, సర్వసత్యంలో నడిపించాలి. అది ఆత్మ సంబంధమైన పరిపూర్ణమైన జీవితానికి గుర్తు. ఈ కార్యాలన్నీ దేవుడు మీ జీవితంలో జరిగించినట్లుగా నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఇప్పుడు మీరు కూడా ఒక తీర్మానం చేసుకొని ప్రభువు వెంబడిస్తూ నమ్మకస్తులుగా జీవిస్తూ ప్రభు కోసం జీవించడానికి ఒక తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది ఈ కార్యక్రమం చూస్తున్నారు, ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి నాయన. ఆత్మ సంబంధమైన పరిపూర్ణమైన వ్యక్తులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రసన్నతతో బిడ్డలను తాకండి, బలమైన పశ్చాత్తాపపు ఆత్మతో నింపండి ప్రభువా. తమ పాపముల గురించి పశ్చాత్తాపపు ఆత్మ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గ్రహింపు దయచేయండి, తెరవబడిన హృదయం దయచేయండి. యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని అంటున్నాడు. అయ్యో చెడ్డ మాటలు వింటే కూడా మేము నశించిపోతామే. ఈ గ్రహింపు మా ప్రియులందరికీ దయచేయండి నాయన. పాపముతో జోలిక ఏమీ లేక నీ వాక్యానుసారంగా భద్రపరచబడి వాక్యానుసారమైన జీవితం జీవించటకు, పరిశుద్ధులుగా జీవించటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినాల్లో ప్రభా ఈ బిడ్డలందరూ మీరు దర్శించండి, నీ కొరకు నిలబడే కృప దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి ప్రభా, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. గాయపరచబడిన గాయములన్నింటినీ తొలగించండి ప్రభా. ఎంతమంది అంతరంగ గాయముల చేత బాధపడుతున్నారో, మానసికంగా ఎంతమంది నలిగిపోతున్నారో యేసునామములో ఇప్పుడే మీరు వారిని ఓదార్చండి పరిశుద్ధాత్మదేవ. వారి దుఃఖ దినములు సమాప్తం చేయండి అయ్యా. అప్పుల బాధతో ఎంతమంది అయితే బాధపడుతున్నారు, యేసునామములో ఇప్పుడే వారి అప్పుల నుండి విడుదల దయచేయండి తండ్రి. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు ఇప్పుడే స్వస్థపరచండి. యేసునామములో గడ్డలు ఇప్పుడే తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఎయిడ్స్ వ్యాధులతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసునామములో ఇప్పుడే వారిని క్షమించండి, పరిశుద్ధపరచండి, వారి రక్తాన్ని నూతనపరచండి ప్రభా. ఇప్పుడు అద్భుతం జరుగును గాక తండ్రి. నరముల్లో ఎముకల్లో జీవాన్ని ప్రవహింపచేయండి. ఈ కార్యక్రమం చూస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఇప్పుడే నీ జీవం ప్రవహించును గాక. సమృద్ధి అయిన జీవం నీ బిడ్డలకు దయచేయండి ప్రభా. నీ బిడ్డలను ఆశీర్వదించి బలపరచండి, ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల్లో నడిపించండి ప్రభా. ఆత్మీయంగా దిగజారిపోయిన బిడ్డలు లేవనెత్తండి నాయన. మొదటి ఆసక్తి దయచేయండి, మొదటి ప్రార్థనాత్మ దయచేయండి, విజ్ఞాపనాత్మ దయచేయండి. వారి గుండెలో నీ అగ్నిని పెట్టండి పరిశుద్ధాత్మదేవ. నీ కొరకు మరలా మండించండి, నీ కొరకే నిలవబెట్టండి ప్రభా. గొప్ప కార్యాలు వీరి జీవితాల్లో జరిగించండి. ఈ బిడ్డలను ఆశీర్వదించమని, నీ కొరకు మరలా నిలవబెట్టి సాక్ష్య జీవితం జీవించట కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీకోసం ప్రార్థన చేస్తుండగా ఆత్మీయంగా దిగజారిపోయిన వ్యక్తుల గురించి ప్రభు దుఃఖపడటం నేను చూడగలుగుతున్నాను. దయచేసి ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తూ ఆత్మీయంగా వెనుకకు దిగజారిపోయి పాపంలో ఉన్నారో, దయచేసి మీరు మరలా తప్పిపోయిన కుమారుడు వలె తండ్రి వద్దకు తిరిగి రమ్మని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్. ప్రియులారా, మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు మాకు తెలియపరచడానికై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. పిన్ నంబర్ 522233. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు
మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 0003726. షాలోమ్. మీకందరికీ సమాధానము కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.